గణపత్యథర్వశీర్షంలో త్వం బ్రహ్మ త్వం విష్ణుస్త్వం సూర్య అని ఒక మంత్రం ఉంటుంది. అట్లా గణపతి సూర్యుడిగా కూడా కీర్తింపబడుతున్నాడు. అంటే సూర్యుడే గణపతిగా మనకు వచ్చాడు. ఈ విషయం మనకి ముద్గల పురాణంలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడికి అర్కహ అని పేరున్నది, గణపతికి కూడా అర్కహ అని పేరున్నది. ఇహ గణనాథం మహేశ్వరం, రుద్రుడు అనగా పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడుగా కూడా మనకి సూర్యభగవానుడే మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఈ విషయం మనకి శతరుద్రీయాధ్యాయం మనకు తెలియజేస్తోంది. అసోయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్య. ఆ ఎర్రటి వర్ణంలో ఉన్న పరమేశ్వరుడు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నట్ట. ఎర్రటి వర్ణంలో ఉన్న పరమేశ్వరుడు అనగా సూర్య రూపంలో ఉన్న పరమేశ్వరుడు అందరికీ కనిపిస్తూ ఉన్నాడు. ఉతైనం గోప అదృశన్నదృశన్నుదహార్య. ఆయన్ని కేవలం ఉపనిషత్తులు మొదలైన వేదాంతం చదువుకున్న వాళ్ళే ఆయన్ని దర్శనం చేయటంలా, ఉపనిషత్ జ్ఞానము కనీసం అక్షర జ్ఞానం కూడా లేని గొల్లె పడుచులు కూడా ఉదహార్య, ఉదకాన్ని కుంభముల్లో మోసుకుని వస్తున్న వారిని ప్రత్యక్షంగా ఆ భగవంతుడిని చూస్తూ ఉన్నారు. ఆదిత్యాత్మ శ్రీరుద్రాయ నమః అని మహాన్యాసంలో కూడా మనం సూర్యభగవానుడినే మనం తలుచుకుంటాం.